హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే నెల్లూరు టూర్ ఉందో దీనిపైన అయితే చంద్రబాబు నాయుడు గారు స్పందించారండి. ఏదైతే చిత్తూరు వెళ్ళినప్పుడు జనాదరణ ఎంత గట్టిగా వచ్చారో చూసాం మనం. పొదిలి వచ్చినప్పుడు ఎంత జనాదరణ కనిపించిందో మనం చూసాం. రీసెంట్‌గా నెల్లూరు గూడా వెళ్ళాడు. నెల్లూరులో గూడా వెళ్ళిన తర్వాత అయన్నీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌తో తోటి జనాలనైతే కనిపిస్తున్నారనైతే చంద్రబాబు నాయుడు కూడా అనడం అనేది నాకైతే కొంచెం ఆశ్చర్యపరిచింది. మరి అంత గ్రాఫిక్స్ జనాలంత రానప్పుడు ఈ బ్యారికేడ్లు ఎందుకు? 2000 మంది పోలీసుల సెక్యూరిటీ ఎందుకు? అతని మానాన అతను పంపిస్తే అతనెళ్లి పరామర్శించి వచ్చేస్తాడు గదా! ఇంతమంది జనాలు రానప్పుడు. ఇక్కడే మీకు అర్థమైపోతుంది గదా! జస్ట్ ఒక అంటే జస్ట్ ఒక మాట వేయడం తప్ప అంతకు మించి ఏం లేదండి. మీరే మనం నేచురల్‌గా మనం చూస్తే కామన్ మ్యాన్‌గా మనకు అర్థమయ్యేదేంటి? అన్ని బ్యారికేడ్లు పెట్టడం ఎందుకు? ముళ్ళ కంచెలెందుకు? బ్యారికేడ్లు పెట్టారు సరే. ముళ్ళ కంచెలెందుకు? ముళ్ళ కంచెలు అవసరం లేదు గదా! జగన్మోహన్ రెడ్డి కోసం జనాలంత ఎగబడపోతే ముళ్ళ కంచెలెందుకు? అక్కడక్కడ రోడ్ల మధ్యలో గుంతలు తవ్వడం ఎందుకు చెప్పండి? ఇక్కడే మనకు అర్థమైపోతుంది గదా! జగన్‌మోహన్ రెడ్డి కోసం ఫ్యాన్స్ లేకుంటే వాళ్ళ కార్యకర్తలు ఎంత కసితోటి జనాలు ముందుకొస్తున్నారు. అలానే కొట్టుకోవడం ఎందుకు? వాళ్ళ వాగ్వాదం ఎందుకు? ఆ! కాబట్టి ఇదంతా చూసుకుంటే అతన్ని ఆపారు. అతనేదో చెయ్యి దెబ్బ తగిలిందంట. అతను ఉన్నాడు గదా! ప్రసన్న కుమార్ రెడ్డి. అతని చెయ్యి దెబ్బ తగిలింది. పోలీసులు వాగ్వాదం జరిగింది. ఆడ బ్యారికేడ్లు తోసుకుంటూ ఎళ్ళిపోయాడు. ఏదో వాళ్ళ ఎనకాల ఏదో ఒక 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారా? ఆ 20 మంది, 30 మందిని పంపిస్తే అయిపోద్ది గదా! గొడవలెందుకు? కాబట్టి ఇదంతా జస్టు మసిబూసి మారేడుకాయలాగైతే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమి తెలియనట్టు, ఏంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం ఆదరణ లేనట్టు జనాలు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కంటికి కనబడుతుంది. అసలు ఆయనకి బాస్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయనకి 40% ఓట్లున్నాయి. మనం ఎవరు అన్నా కాదన్నా 40% ఓట్లయితే జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లో ఉన్నాయి. మిగతా 60% ఎక్కడున్నాయనేది మీరు అర్థం జేసుకోవాలి. 40% తెలుగుదేశంకుందా ఆ 40% తెలుగుదేశంకుందంటే అప్పుడు జనసేనోళ్ళంటారు మాది 10% అంటారు. వాళ్ళు 20% అంటున్నారు. ఆ 60లో 20 జనసేనకి పోతే మిగిలిందెంత? ఎంత చెప్పండి? కాబట్టి ఇది ఇంగ 40% ఉంటే ఆ 40%లో మిగతా వైసీపీ మన కాంగ్రెస్ ఎక్కడుంది? బీజేపీ ఎక్కడుంది? సిపిఐ, సిపిఎంలు వాళ్ళెక్కడున్నారు? ఇంగా ఇండిపెండెంట్లు వాళ్ళు మాది ఇంత ఇన్ని ఓట్లున్నాయని వాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ ఈ జనాలు ఎక్కడికి పోతారు చెప్పండి? ఆయన దగ్గర స్ట్రాంగ్ హోల్డ్ అయిన జనాభా అంటే ఓట్లయితే ఉన్నాయి అతని దగ్గర. జనాలు రాలేదని మీరెంత చెప్పినా నమ్మే స్థితిలో ఎవరు లేరు. అది చెప్పారంటే జస్ట్ అది రాజకీయ పరంగా ఒక చిన్న ఆరోపణలాగా అనిపిస్తుంది తప్ప పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎళ్ళిన ప్రతి చోట గూడా టూర్ అయితే చాలా పెద్దగా సక్సెస్ అవుతూ ఉంది. జనాలైతే విపరీతంగా ఆదరిస్తూ ఉన్నారు. ఆయన కోసం కసిగా వస్తున్నారు. మీరు ఎంత ఆపే కొద్దీ వాళ్ళింకా అంత కసిగా అయితే బయటకొస్తున్నారు. ముళ్ళ కంచెలు నెట్టేసుకొని ఆ బ్యారిగేట్లు పడగొట్టేసి వెళ్తూ ఉన్నారు. కొన్ని కొన్ని ఇంగా మన 'ఆంధ్రజ్యోతి' చూస్తే మీకు అర్థం వస్తుంది. అసలకి 'ఆంధ్రజ్యోతిలో' అయితే పోలీసుల మీద దాడి చేస్తున్న నేతలంట, వాళ్ళంట, వీళ్ళంట ఇంగ అట్టనుకుంటే ఇంగ 'పవన్ కళ్యాణ్' గురించి చెప్పాలి మనం. 'పవన్ కళ్యాణ్' అంటే జనసేన లీడర్ ఆయన ఏం చేశాడు? కారు టాప్ ఎక్కి కారు మీద కూర్చొని ఎళ్ళిపోయాడు ఒక సినిమాలో ఎళ్ళినట్టు. మరి దాన్నేమనాలి మనం? కాబట్టి ఇదంతా ఇటు చూస్తేనేమో ఇది తప్పులా కనిపించదు. ఇక్కడేమో తప్పులా కనిపిస్తా ఉంటాయి. కాబట్టి ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. సెక్యూరిటీ కల్పించాలి బాధ్యత కూటమికుంటుంది. మీరు ఇంతమంది జనాభా రావాలి, 100 మందే రావాలి. కరోనా టైంలో గంగా రిస్ట్రిక్షన్ పెట్టినట్టు ఆయన కార్యకర్తను ఆపాలనుకుంటే తొక్కే కొద్దీ ఎదుగుతా ఉంటదంటారు కదా! అలానే తొక్కే కొద్దీ జగన్‌మోహన్ రెడ్డి పైకెళ్తూ ఉంటాడు. ఆయన పైన ఆయన వదిలేసేయండి. ఆయన జస్ట్ తిరుగుతా ఉంటాడు. మీరు మంచి పనులు చేయండి. జనాల్లోకి మంచి సూపర్ సిక్స్ అమలు చేయండి మంచిగా. జనాల్లోకి చెప్పండి. అప్పుడు ప్రజలు ఆలోచించుకుంటారు. రేపొద్దున 29లో ఎవరిని గెలిపించాలనేది చూద్దాం. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలో వాస్తవం లేదని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.